దశావతారాల్లో మనకి రాముడు, కృష్ణుడు ఇట్లాంటి అవతారాలు అన్నిటి గురించి క్లియర్ కట్గా తెలుసు. కానీ కల్కి భగవానుడి యొక్క చరిత్ర చాలామందికి తెలియదు. సో కల్కి భగవానుడికి సంబంధించి అసలైనటువంటి చరిత్రని ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కల్కి సినిమా చూడని వాళ్ళకి కూడా ఈ వీడియో మస్ట్ వాచ్ కింద చెప్పుకోవచ్చు. కాబట్టి కంపల్సరీ ఈ వీడియోని షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళదాం. బ్రహ్మదేవుడి యొక్క పృష్ఠభాగం నుంచి కలిపురుషుడు పుట్టాడు అని చెప్తారు. ఈ భూమి మొత్తం కూడా నానాక్షోభని అనుభవిస్తున్నటువంటి సమయంలో కలిపురుషుడు భూమి మీదకి వస్తాడు అని చెప్తారు. కలి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే చాలా దారుణంగా ఉంటాయి. అప్పుడు భూమాత, మహర్షులు, దేవతలు అందరూ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి, స్వామి, భూమి చాలా దారుణమైనటువంటి వ్యవస్థలు, ఇబ్బందులు ఎదుర్కొంటోంది, మళ్ళీ మీరు ఖచ్చితంగా ఒక అవతారాన్ని తీసుకోవాలి అని కోరినప్పుడు మహావిష్ణువు సరే తప్పకుండా, నేను శంబలలో అంటే శ్రీలంకలో విష్ణుయేషుడు అని ఒక ఆయన ఉన్నారు, ఆయన భార్య సుమతి అని ఉంది, వాళ్ళిద్దరికీ నేను కుమారుడుగా జన్మిస్తాను అని చెప్తారు. మీ సినిమాలో గుర్తుంటే దీపిక పేరు ఒక చోట సమ్మిట్లోంచి సుమతి అని మారుస్తారు. అట్లా మార్చేటువంటి క్యారెక్టర్ పేరు కైరా. శంబాల అనేది శ్రీలంక కిందకు వస్తుంది. ఇంటర్నెట్లో కూడా ఎక్కడో మనం చూడనటువంటి అనేక అంశాలు శంబాలకు సంబంధించి ఉంటూ ఉంటాయి. దానికి కూడా మనం సెపరేట్గా ఒక వీడియో చేసి శంబాల గురించి మాట్లాడుకుందాం. కానీ ఈ వీడియోలో కేవలం మనం కల్కి భగవానుడి యొక్క అవతారం గురించి, దాని గురించి మాట్లాడుకుందాం. సరే అని స్వామి అవతారం కోసం కలియుగం నుంచి వైకుంఠానికి వచ్చేటువంటి టైంలో వాళ్ళంతా అడుగుతారు, స్వామి, నువ్వు మానవుడి సృహతో వెళ్తున్నావు మానవ అవతారంలో, మరి నీకు ధర్మ సంస్థాపన చెయ్యాలి అనేది ఎట్లా గుర్తుకొస్తుంది అని అడుగుతారు. అయితే మహావిష్ణువు నవ్వి, నేను అక్కడే ఉన్నాను కదా, నాకు నేనే గుర్తు చేసుకుంటాను అని ఆయన చెప్తారు. వాళ్ళకి అర్థం కాల, ఆయనే గుర్తు చేసుకోవడం ఏంటి. అప్పుడు మరొక పక్క నుంచి లక్ష్మీదేవి కూడా, స్వామి, నువ్వు వెళ్తున్నావు బాగానే ఉంది, మరి నా పరిస్థితి ఏంటి, నేను కూడా వెళ్ళాలి కదా, ఎప్పుడూ నీతోనే ఉండాలనుకుంటాను కదా, మరి నా పరిస్థితి ఏంటి అని ఆమె కూడా అడుగుతారు విష్ణుమూర్తిని. అప్పుడు సింహాల దేశంలో నువ్వు ఒక రాజు కుమార్తెగా పద్మావతి అనేటువంటి పేరుతో పుడతావు, నువ్వు నన్ను చేపడతావు అని స్వామి నేరుగా చెప్తారు మహావిష్ణువు. అయితే అప్పుడు అమ్మవారు అడుగుతారు, కృష్ణావతారంలో నువ్వు ఇదే చేశావు, అక్కడ ఒక మానవ అవతారంలో నువ్వు వచ్చావు, నేను వచ్చాను, కానీ నేను లక్ష్మీదేవినని, నీకోసం నేను రుక్మిణిలాగా నిన్ను చేరుకోవాలని తెలియక ఎన్నో అవస్థలు పడ్డా, ఎన్నో ఇబ్బందులు పడ్డా, శిశుపాలుడికిచ్చి పెళ్లి చేస్తున్నటువంటి సమయంలో నేను నీకు సందేశాన్ని పంపించడం, ఆ తర్వాత నువ్వు వస్తావు అని రావడం, దానికోసం నేను బాధపడడం, అవన్నీ నేను పడలేను స్వామి, ఎలాగ నిన్ను నేను చేరుకోవడం నాకు అసలు ఎట్లా తెలుస్తుంది అని అడిగారట అమ్మవారు. అప్పుడు మహావిష్ణువు నవ్వి, నీకు ఒక వరం అనేది లభిస్తుంది, పరమేశ్వరుడు నీకు ఒక వరం ఇస్తాడు, ఆ వరమే నీకు శాపంగా కూడా మారిపోయి నిన్ను ఏడిపిస్తుంది, ఆ శాపమే మళ్ళీ వరమయ్యి నన్ను కలుపుతుంది అని చెప్పారు. అమ్మవారికి అర్థం కాల, ఇదేమిటిది, ఈ రకంగా శాపం వరం అని అర్థం కాల. అయితే ఆయన నవ్వి అక్కడ నుంచి భూమాతలోకి ఆయన అడుగుపెట్టారు. వైశాఖ శుక్ల ద్వాదశి రోజు కల్కి భగవానుడు పుట్టినట్టుగా చెప్తారు. చాలామందికి కల్కి జయంతి అనేది తెలీదు. వైశాఖ శుక్ల ద్వాదశి రోజు అన్నమాట ఇది. చాలామంది కల్కి భగవానుడు రాబోతున్నాడు కదా, కానీ మనం కథ మొత్తం కూడా పాస్ట్ టెన్స్లో మాట్లాడుకుంటున్నాం కదా అని మనకు అనిపిస్తుంది. కానీ పురాణాల్లో ఎక్కడ చూసినా కూడా ఈ కథ అంతా కూడా ఫ్యూచర్ టెన్స్లో కానీ లేదా పాస్ట్ టెన్స్లో కానీ ఎలా అయినా చెప్పుకోవచ్చు. ఇంకా అవతారం రాలేదు కాబట్టి ఇదంతా ఫ్యూచర్ టెన్సే అవుతుంది. కానీ పురాణాల్లో ఎక్కడ దీని గురించి మాట్లాడినా కూడా మహర్షులు రాసిన ఇదంతా కూడా పాస్ట్ టెన్స్లోనే ఉండడం జరిగింది. అందువల్లే నేను కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు పాస్ట్ టెన్స్ కిందే చెప్తున్నా. కానీ రాబోయేటువంటి అవతారానికి సంబంధించినటువంటి కథే ఇది ఖచ్చితంగా అని చెప్పుకోవచ్చు. ఫ్యూచర్ టెన్స్లో చెప్పినా పాస్ట్ టెన్స్లో చెప్పినా ఈ కథ అయితే కథే. అయితే ఆ తల్లిదండ్రులకి శంబాలలో మహావిష్ణువు జన్మిస్తారు. దేవతలు పుష్పవృష్టి కురిపించారు ఆయన యొక్క జన్మదినం రోజు అని చెప్తారు. ఆయన పెరిగి పెద్దవాడవుతున్నటువంటి టైంలో పరశురాముడు, అశ్వత్థాముడు, కృపాచార్యుడు, వేదవ్యాసుడు
ఈ భిక్షుకుల రూపంలో వీళ్ళంతా వచ్చి ఆ స్వామి దర్శనం కోసం వచ్చారు అని చెప్తారు. యుగాల తరబడి చిరంజీవులుగా ఉండి వేచి ఉన్నారు వీళ్ళు ఈ మహావిష్ణువుని మళ్ళీ దర్శనం కోసం చూడడం కోసం వచ్చారు అని చెప్తారు. అప్పుడు మహర్షులు కల్కి అనేటువంటి పేరు ఆయనకి పెట్టారని చెప్తారు. కల్కము అంటే పాపము, ఆ పాపాలను పోగొట్టేవాడే కల్కి. ఇంకా స్వామికి అంటే మహావిష్ణువుకి పెద్ద వయసు వచ్చిన తర్వాత ఉపనయనము అవన్నీ పూర్తి చేసి విద్యాభ్యాసం దగ్గరికి పంపిస్తారు. ఆయనకి తాను నారాయణుడని ఇంకొకటని ఏమీ తెలీదు. సాధారణ బాలుడిలాగానే ఆయన వెళ్ళడం జరుగుతుంది. అయితే మహేంద్ర పర్వతం దగ్గర పరశురాముడు ఆయనకి విద్యాబుద్ధులు నేర్పిస్తారు. నాయనా, నేను నీకోసం ఎన్నో యుగాల నుంచి నీకు విద్య నేర్పించడం కోసమే యుగాల తరబడి వేచి ఉన్నాను. అక్కడ ఉన్నటువంటి ఆ పిల్లాడికి అంటే కల్కికి అర్థం కాలేదు. ఈలోపే ఎన్నో వేదాలు, అద్భుతమైనటువంటి అస్త్రాలు అవన్నీ నేర్పించి విద్యాభ్యాసాన్ని పూర్తి చేస్తారు. గురుదేవా, మీకు గురుదీక్షణ ఇవ్వాలి, నేను ఏమి ఇవ్వమంటారు అని అడిగితే అప్పుడు పరశురాముడు అంటారు, స్వామి మీరెవరో మీకు గుర్తు రాలేదు కదా, కలి సంహారం కోసం మీరు జన్మించినటువంటి నారాయణుడు, మీరు ధర్మ సంస్థాపన చేయడానికి భూమి మీదకి వచ్చారు. ఇప్పటి వరకు మీకు ఆ స్పృహ లేకుండా ఒక విష్ణు మాయని మీరు ఆవరింప చేసుకుని మీ తల్లిదండ్రులు మీ బాల్యాన్ని చూడాలి, ఇవన్నీ కూడా చెప్పుకొస్తారు. ధర్మహీనుడు విపరీతంగా పెరిగిపోయి భూమి చాలా దారుణంగా అల్లాడిపోతోంది, ధర్మ సంస్థాపన చేయండి స్వామి, ఇదే మీరు నాకు ఇచ్చేటువంటి గురుదక్షిణ అని చెప్తాడట పరశురాముడు. మీరు అదంతా కంప్లీట్ చేసి పూర్తి చేసిన తర్వాత నేను మిమ్మల్ని దర్శించుకుంటాను అని చెప్తారు. అప్పుడు స్వామికి మహావిష్ణువుకి తెలుసుకుంటారట తాను ఎందుకు పుట్టాను, ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాను అనేది. ధర్మ సంస్థానం అంటే చాలా చిన్న విషయం కాదు. భూమి మీద అనేక మంది మ్లేచ్చులు చెలరేగిపోతున్నటువంటి పరిస్థితి, భూమిని అల్లకల్లోలం చేస్తున్నటువంటి పరిస్థితి. అప్పుడు కల్కి దేవుడు పార్వతీ పరమేశ్వరులకి నేరుగా ఆయన తపస్సు చేశారని, అట్లా ప్రత్యక్షమైనటువంటి శివుడు ఆయనకి వరంగా ఒక తెల్లటి గుర్రాన్ని, గారుడము అనేటువంటి గుర్రాన్ని, గరుక్మంతుడి అంశతో ఇచ్చినటువంటి అంశాన్ని ఆయన ఇచ్చినట్టుగా చెప్తారు. అట్లాగే ఒక తేజోమయమైనటువంటి కత్తి, ఒక పెద్ద ఖడ్గం ఈయన చేతిలో ఆ శివుడు పెట్టినట్టుగా చెప్తారు. ఆ ఖడ్గం ఎంత భారంగా ఉంటుందో ఆ భూమి యొక్క భారాన్ని అంత గొప్పగా తీరుస్తుంది అని చెప్తాడట పరమశివుడు. అట్లాగే ఒక చిలుకను కూడా ఇచ్చారట కల్కికి శివుడు, అంటే అది మాట్లాడేటువంటి చిలుక. కల్కి భగవానుడి చూసి గుర్రం బాగానే ఉంది, ఖడ్గం బాగానే ఉంది, ఇవన్నీ కూడా ధర్మ సంస్థానికి పనికొస్తాయి, మరి ఈ చిలుకెందుకు నాకు అని అడిగితే, ఎందుకేమిటయ్యా, అసలు ఈ చిలుకే నీ యొక్క జీవితాన్ని, ఈ కథ మొత్తాన్ని మలుపు తిరుపుతుంది, ఈ చిలుక చాలా ముఖ్యము అని చెప్తారట శివుడు. అయితే శంబలలో ఇట్లా శ్రీ మహావిష్ణువు యొక్క కథ నడుస్తుంటే కల్కి దేవుడుగా, ఇంకో పక్క సింహల దేశంలో శ్రీ మహాలక్ష్మి కూడా పుట్టారు. బృహద్దుడు అనేటువంటి రాజు, ఆయన భార్య కౌముది, వీళ్ళిద్దరికీ పుట్టినటువంటి పద్మావతిగా ఆమె జన్మిస్తారు. కృతయుగంలో చాలా న్యాయంగా ధర్మంగా ఉండేటువంటి ఒక రాజుగా ఆయన గురించి చెప్పుకుంటారు. వాళ్ళ ఇంట్లో అమ్మవారు పద్మావతి అనేటువంటి పేరుతో పుట్టి అక్కడ పెరిగి పెద్దవారు అవుతారు. తాను నారాయణుడికి భార్య అవ్వాలని ఆమె కోరుకోవడం, పరమేశ్వరుడికి తపస్సు చేయమని ఎవరో చెప్పడం, తద్వారా ఆమె నేరుగా పరమశివుడికి తపస్సు చేస్తే ఆయన ప్రత్యక్షమయ్యి తొందరలోనే నువ్వు నారాయణుడిని కలుస్తావమ్మా అని చెప్తారు. అట్లాగే నేను విష్ణుమూర్తిని ఎట్లా గుర్తుపట్టాలి అని ఆమె అడుగుతారు. అడిగినప్పుడు శివుడు ఏం వరం ఇస్తాడంటే, నీకు వరం ఇస్తున్నా, విష్ణువు తప్ప ఎవరైనా నిన్ను కామభావంతో చూసినప్పుడు వెంటనే వాళ్ళు నీ కళ్ళ ముందే స్త్రీలుగా మారిపోతారు అనేటువంటి వరం ఇస్తారు. ఈ వరం ఏదో బాగుందని ఆమె శుభ్రంగా సంతోషపడుతూ తన తండ్రితో చెప్తారు, నా యొక్క తపస్సు ఫలించింది, పరమేశ్వరుడు సాక్షాత్తు విష్ణుమూర్తి మీకు అల్లుడుగా వస్తారు అని చెప్పారు అని చెప్పగానే ఎంతో సంతోషపడతాడు ఆమె తండ్రి. విష్ణుమూర్తి ఎప్పుడొస్తాడా అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఆయన శంబాల్లో బిజీగా ఉన్నారు, ఆయన అయితే ఇంకా రాలేదు. ఎప్పుడొస్తా అని ఎదురు చూస్తున్నటువంటి టైంలో ఆమె తండ్రి ఒక సలహా ఇస్తారు. స్వయంవరాన్ని ఆమె కోసం ఏర్పాటు చేస్తారు. ఎక్కడున్నా సరే ఖచ్చితంగా విష్ణుమూర్తి స్వయంవరానికి వస్తారు కదా అని ఒక స్వయంవరాన్ని ఏర్పాటు చేస్తారు. ఈమెమో ఎప్పుడొస్తారు నారాయణుడు తన కోసం అని ఆమె ఎదురు చూస్తూ ఉంటారు. అయితే అక్కడ ఎంతోమంది రాజులు కూర్చుని ఉంటారు.
దేవలోకం నుంచి పాతాళం నుంచి ఎంతోమంది రాజులు ఆమె కోసం ఆమె సౌందర్యాన్ని చూసి ఈమెనే పెళ్లి చేసుకోవాలి, ఇలాంటి వ్యక్తి కనుక నాకు భార్య అయితే సమస్త సుఖాలని అనుభవించవచ్చు కదా అని అక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజులు అనుకోగానే వాళ్ళందరూ వెంటనే అక్కడికక్కడ స్త్రీలుగా మారిపోతారు. స్వయంవరంగా వచ్చిన ప్రతి రాజు కూడా ఒక్కసారిగా స్త్రీగా మారిపోతారు. దాంతో ఆమెకు అప్పుడు అర్థమైంది ఆ యొక్క వరం ఎంత శాపంగా మారుతోంది తనకి అనేది ఆమె అప్పుడు అర్థం చేసుకుంటారు. నా వల్ల వీళ్ళంతా ఇట్లా మారిపోయారే అని బాధపడతారు. ఇక రాజభవనం నుంచి బయటికి వెళితే ఎవరైనా చూసి ఆహా ఈమె ఎంత అందంగా ఉంది అనుకోగానే ఆ వ్యక్తి స్త్రీ అయిపోవడం మొదలుపెట్టాడు. ఆమెకు ఒక రకమైనటువంటి టార్చర్ అయిపోయి కేవలం స్త్రీల మధ్యలోనే ఉండేవారు అమ్మవారు. అలాగే రాజభవనం దాటి ఎక్కడికి బయటికి వెళ్ళేవారు కాదు. ఎంత బాధ అంటే లక్ష్మీనారాయణలు అంటే అనేక అవతారాల్లో లక్ష్మీనారాయణల కిందకు వచ్చినప్పుడు చాలా తేలిగ్గా పెళ్లి చేసుకుంటారు అనుకుంటాం, కానీ ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. రుక్మిణి యొక్క స్త్రీని కలిసేటప్పుడు, కృష్ణుని కలిసేటప్పుడు కూడా ఇలాంటి ఎన్నో ఇబ్బందులు పడి ఉన్నారు ఆమె. చివరికి ఆమెకి విరక్తి వచ్చి పద్మావతికి నా జీవితాన్ని నేను త్యాగం చేసేస్తాను, నాకు ఈ దేహత్యాగం చేయాలని ఉంది, ఇక నా వల్ల కావట్లేదు అని అగ్నిలోకి దూకే అంత దారుణమైనటువంటి అంశాన్ని ఆమె డిసైడ్ అయ్యి నేరుగా మంటలోకి దూకేటువంటి టైంలో సర్వజ్ఞుడు అనేటువంటి చిలుక ద్వారా తెలుస్తుంది. ఇందాకే పరమేశ్వరుడు గురించి చెప్పుకున్నాం కదా, ఒక చిలుకని వరం ఇచ్చి ఇదే ఈ కథలో పెద్ద మలుపు తిప్పుతుందని చెప్పారు కదా. కరెక్ట్గా ఈమె అగ్ని ప్రవేశం చేసేటువంటి టైంలో ఆ చిలుక అక్కడ దగ్గర ఉన్న చెట్టు మీద వాలి ఇలా ఆగమ్మ ఆగు, నువ్వు ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు అని అడుగుతుంది. ఏంటి ఈ చిలుక మాట్లాడుతోంది అని ఆమె మొదట ఆశ్చర్యపోయి ఏమిటి ఒక చిలుక మాట్లాడుతోంది అని ఆశ్చర్యపోతారు. అప్పుడు పద్మావతి చెప్తారు చిలుకకి మొత్తం జరిగిందంతా చెప్పి, నారాయణ్ని భర్తగా కావాలని కోరుకున్నాను, పరమేశ్వరుడేమో వరాన్ని ఇస్తున్నాను, ఒక రకంగా శాపంలాగా ఉంది, కానీ ఈరోజు పరిస్థితి చూస్తే ఎంతోమంది నా వల్ల స్త్రీలుగా మారిపోతున్నారు, ఇది నాకు చాలా బాధగా ఉంది అని చెప్తారు ఆమె. ఈ బాధ నేను ఇంక భరించలేకపోతున్నాను, పరమేశ్వరుడు నాకు విష్ణుమూర్తిని 16 పుష్పాలతో ఎలాగ అర్జించాలో చెప్పాడు, అది రోజు నేను చేస్తూనే ఉన్నాను, అలా అర్జిస్తే సంపదలు, యశస్సులు, ఆయుధులు, సుఖాలు అన్నీ వస్తాయని చెప్పారు. కానీ నారాయణ కోసం నేను ఎదురు చూస్తున్నాను, ఆయన మాత్రం దొరకలేదు అని చెప్పి చిలక దగ్గర మొరపెట్టుకుంటారు పద్మావతి. ఆయన ఎక్కడ పుట్టాడో ఎక్కడ బతుకుతున్నాడో తెలియట్లేదు అని చెప్తే అప్పుడు ఆ చిలక అసలు విషయాన్ని బయటపెడుతూ, అమ్మా నారాయణుడు కిందకు వచ్చాడు, అబ్బా ఏమి సౌందర్యం అనుకున్నావు, అసమానమైనటువంటి సౌందర్యంతో సముద్రానికి అవతల పక్క ఉన్నటువంటి శంబాల అనే ప్రాంతంలో ఆయన పుట్టారు. ఆయన బ్రహ్మ సృష్టిలోని వాడు కాదు, నలుగురు సోదరులతో పుట్టి పరశురాముడి దగ్గర విద్యాభ్యాసం ఇవన్నీ చేసి ధనుర్వేదము ఇవన్నీ నేర్చుకుని పరమేశ్వరుడి దగ్గరికి నుంచి ఖడ్గము, గుర్రము ఇవన్నీ పొందాడు. ఆ గుర్రం ఆకాశ గమనం కలది, ఆ స్వామి వచ్చి నిన్ను చేపడతాడు, నువ్వు కంగారు పడకు, బాధపడకు, నీ గురించి ఆయనకి తెలియజేస్తాను అని చెప్పి నువ్వు వెంటనే వెళ్ళి స్వామికి నా యొక్క సందేశాన్ని చెప్పు చిలుక అని అడగడంతో నేరుగా చిలుక మహావిష్ణువు అంటే కల్కి వద్దకు వెళ్తుంది. ఆ సందేశాన్ని చిలక తీసుకువెళ్ళి కల్కి దేవుడి దగ్గర చెప్తుందన్నమాట. అప్పుడు కల్కి దేవుడు తన గుర్రం మీద తన దేవిని చేపట్టేటువంటి సమయం ఆసన్నమైంది అని తన గుర్రం మీద బయలుదేరుతారు. సింహళ దేశానికి వస్తారు. తారుమతి అనేటువంటి నగరంలో ప్రవేశిస్తే మీకు కారుమతి అనేటువంటి ఒక నగరం ఉంటుంది ఇప్పటికి శ్రీలంకలో. భవిష్యత్తులో కల్కి దేవుడు కారుమతికే వస్తాడు అనేటువంటి ఆ మాట కూడా చెప్తూ ఉంటారు. అక్కడ ఒక సరోవరం ఉందని అక్కడికి వస్తాడని చెప్తూ ఉంటారు. చిలుక మళ్ళీ సందేశాన్ని తీసుకొచ్చింది, పక్కనే ఉన్నటువంటి సరోవరం దగ్గర నారాయణుడు ఉన్నాడని. అప్పటికప్పుడు వెళదాం అనుకున్నటువంటి పద్మావతి తన చెలికత్తల వద్దకు వెళ్ళి జలకాలాట కోసం వెళదామని వాళ్ళందరికీ చెప్పి అక్కడికి తీసుకువెళ్ళి అక్కడ వాళ్ళ వెనకాల దాక్కుని మొట్టమొదట నారాయణను చూసిన తర్వాత ఆ ముగ్ధ మనోహరమైనటువంటి ఆ స్వామిని చూసి ఆశ్చర్యచిత్రాలు అయిపోయింది అని రాస్తారు. ఏ అవతారంలో వచ్చిన అద్భుతమైనటువంటి జగన్మోహనుడిలా ఉన్నాడు విష్ణుమూర్తి అని రాస్తారు పోతన. ఒకవేళ ఆయన గనక విష్ణుమూర్తి కాకపోతే గనక నన్ను చూసినప్పుడు ఆయన స్త్రీ అయిపోతాడనేటువంటి భయం కూడా ఆమెకు ఉంటుంది. అందుకే చెలికత్తెల వెనకాల నిలబడి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు పద్మావతి. ఆయన వెంటనే ఆమెకు ఉండేటువంటి ఇబ్బందిని కనిపెట్టి దేవి ఇలా రా అని పిలిస్తే ఆమె రాల. అప్పుడు మన్మధుడు అనేటువంటి విషసర్పం నన్ను కాటువేసింది,
నీ కౌగిలిలో నన్ను చేర్చుకుంటే అప్పుడు కానీ ఆ బాధ ఆ విషం నుంచి నాకు ఉపశమనం కలుగుతుంది అని చెప్పారట అప్పటికప్పుడు కల్కి దేవుడు. నేను నిన్ను వేరే దృష్టితో చూస్తున్నాను అని ఎంతో పొయిటిక్గా కన్వే చేశారు అని చెప్తారు. అప్పుడు ఆమె ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఆ వ్యక్తి కనపడేసరికి, ఆయన కూడా స్త్రీగా మారకపోయేసరికి ఈయనే అని తెలుసుకుని వెంటనే వాళ్ళిద్దరూ కలవడం జరుగుతుంది. ఇది కల్కి దేవునికి సంబంధించినటువంటి ఒక ప్రేమ కథ అని చెప్పుకోవచ్చు. ఇంకా కల్కి జీవితం ఎట్లా ఉండేది రియల్ లైఫ్లో అనేది మనం సెపరేట్గా కొన్ని సిరీస్ ఆఫ్ వీడియోస్ చేద్దాం.